నుంచి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారిని మనం ఉద్దేశించి మాట్లాడుతూ మా అలేబలే కమిటీని కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. చాలా సంతోషము సోదరిమణి. ఇరవై 21 సంవత్సరాలుగా నిరంతరంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులని ఒక వేదిక మీదకి జమ చేసినటువంటి ఏకైక నాయకుడు ఇవాళ దత్తన్న మానవ సంబంధాల అల్లిక. దత్తన్న మానవత్వానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి మహనీయుడు దత్తన్న. ఈ రోజులలో పార్టీల మధ్య బాతలు గీసుకుంటున్న ఈ రోజులలో ఒక పార్టీ నాయకులు ఇంకొక పార్టీ నాయకులతో మాట్లాడమే నేరంగా పరిణిస్తున్నటువంటి ఈ రోజులలో అన్ని పార్టీల నాయకులను ఒక వేదిక మీద తీసుకెళ్ళినటువంటి సత్తా శక్తి ఒక దత్తన్నకు మాత్రమే దక్కింది. దత్తన్న నేను గతంలో బయట ఉన్నప్పుడు దత్తన్న గొప్పతనం తక్కువ తెలుస్తుండే, కానీ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత దత్తన్న యొక్క ఆచరణ, ఆయన వ్యవహార శైలి, ఆయన పనితీరు, ఆయన మనుషులను ప్రేమించే పద్ధతి చూసిన తర్వాత దత్తన్న ఇంత గొప్పవాడా అని చెప్పి నేనే అబ్బురపడ్డా. మాలాంటి వాళ్ళం దత్తన్న లాంటి ఆ మానవ సంబంధాల అల్లికని, దత్తన్న లాంటి మానవతావాదిని, దత్తన్న పేదోళ్ళు ఎక్కడ చేతితే ఎక్కడ గొంతెత్తితే నేనున్నా అని చెప్పే దత్తన్న వారి యొక్క ఆచరణ మాకు కూడా ఒక ఆదర్శంగా కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఈరోజు మన సంస్కృతి మన సాంప్రదాయాలు అడుగంటుతున్న ఈ రోజులలో మన సంస్కృతి సాంప్రదాయాన్ని సమున్నతంగా నిలిపేటువంటి బాధ్యత నిర్వహిస్తున్న దత్తన్నకు అభినందన తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మంత్రులైనటువంటి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు కూడా విచ్చేశారు. వారికి కూడా అలేబలే కమిటీ తరఫున సన్మానం చెప్తున్నాము. అదే రకంగా పెద్దలు గౌరవనీయులు మన రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా విచ్చేశారు. వారికి కూడా అలేబలే కమిటీ తరఫున స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారిని అలేబలే కార్యక్రమంలో ప్రసంగించవలసిందిగా, అదే రకంగా మా అలేబలే కమిటీని కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు రామచంద్రన్న గారు, గౌరవనీయులు పూజ్యులు బండారు దత్తాత్రేయ గారు, విజయలక్ష్మి గారు, వేదిక పైనటువంటి మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మిగతా పెద్దలందరికీ ముందున్న మీ అందరికి కూడా దసరా శుభాకాంక్షలు. దసరా పండగ తెలుగు వారికి, తెలంగాణ వారికి గొప్ప పండగ. చెడు మీద దుష్టుణ్ణి విజయించినటువంటి సందర్భం జరుపుకునే దత్తాత్రేయ గారు జరిపేటటువంటి దసరా పండగ తర్వాత జరిపేటటువంటి అలేబలే కార్యక్రమం తెలంగాణ ప్రజల మెజారిటీ ప్రజల గుండెల్లో ఉంది. దత్తన్నను చూస్తే రాజకీయ పార్టీలన్నీ మర్చిపోతాం. దత్తన్న నాకు 77 నుంచి పరిచయం. నిజామాబాద్కి శాఖ నిర్వహించడానికి వచ్చేవారు. అప్పటి నుంచి వారు నేను అనుసరిస్తా ఉన్నాను. అందరి వాడు, అన్ని పార్టీల వారు. ఆయన ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహించినా మిగతా పార్టీలన్నీ కూడా సొంతం చేసుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి దత్తారాయ్ గారు. ఇవాళ వారు నాకు సత్కరించిన తర్వాత
వారితో అలై బలై తీసుకున్నప్పుడు నాకున్న పెద్దన్న ఆశీర్వాదం దొరికినట్టుగా ఉంది తప్ప వేరొకటి కాదు. ఇది మౌన్నతమైన కార్యక్రమం. పార్టీలకు అతీతంగా